హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే మంచి చేపల పులుసు రెసిపీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి. ఎర్రగడ్డ తొక్కు తీసుకొని సన్నగా కట్ చేసుకునేసి, తెల్లగడ్డ కూడా తొక్కు తీసుకొని పక్కన పెట్టుకునేసి, కొత్తిమీర కడిగి పక్కన పెట్టుకొని, ఈ 3 మిక్సీలో వేసుకునేసి, అందులోనే ఉప్పు, పసుపు, తగినంత మిరప్పొడి వేసుకునేసి మిక్సీకి పట్టుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకునేయాలి. ఒక బాండిల్లో ఆయిల్ వేసి అందులోనే కొంచెం ఆవాలు వేసుకొని టమాటో సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకునేసి బాగా వేయించుకోవాలన్నమాట. బాగా ఏగితేనే మనకి రుచి బాగా ఉంటుంది. టమాటో బాగా అడుగంటకుండా వేయించుకుంటేనే చేపల పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా టమాటో మగ్గిపోయాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ పెట్టుకొని ఇందులో వేసేసి బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఒక బౌల్లో చింతపండు వేసుకొని అందులో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ముందుగానే మనం నానబెట్టుకున్నామంటే తర్వాత ఈజీగా మనకి గుజ్జు అనేది వచ్చేస్తుంది అన్నమాట. అడుగు మాడకుండా నీట్గా కలుపుతూనే ఉండాలి. చూడండి, కలర్ బాగా చేంజ్ అయిపోయింది. ఈ విధంగా చేంజ్ అయిపోయాక మనం చింతపండు బాగా స్మాష్ చేసుకొని ఈ ఫిల్టర్ ద్వారా చింతపండు తొక్కు అనేది రాకుండా ఫిల్టర్ చేసుకునేసి మనకు సరిపడా నీళ్ళు ఇందులో పోసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు కారం చూసుకొని సరిపోయిందో లేదో వేసుకోవాలి. ఒక చిన్న బాండిల్ తీసుకొని మెంతులు వేయించుకొని అది మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడే అసలైన టాస్క్ స్టార్ట్ అయిందనమాట. చేపలు కడగడం చాలా లేట్ అయిపోతుంది, కానీ తినేటప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుందో కడిగేటప్పుడు నాకైతే అంత విసుగు వస్తుంది అనమాట. కానీ ఏం చేద్దాం, కొన్ని కావాలంటే కొన్ని కష్టాలు తప్పవు కదా. ఈ క్వాంటిటీ వచ్చేసాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు పొడి ఎత్తుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకునేసాక కడిగి పక్కన పెట్టుకున్న చేపలు ఎత్తుకొని ఒక్కొక్కటిగా దీంట్లో వదులుకునేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవడం వల్ల చేపలకి ఆ ఉప్పు, కారము, పులుపు అనేది చాలా బాగా పడుతుంది. ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. చేపలు చేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా చేసుకునేయచ్చు. చేపల పులుసు చేసే ప్రాసెస్ చాలా లేట్ అయిపోయింది. ఫుల్గా ఆకలేస్తుందని మా అత్తమ్మ మామిడికాయ రైస్ కూడా పంపించారు. మామిడికాయ రైస్ ఫుల్గా తినేసి చేపల పులుసు అయితే రెడీ చేసేసాను. చేపల పులుసు ముందు రోజు కన్నా మరుసటి రోజుకైతే చాలా బాగుంటుంది. మీరేమంటారు? అవునా కదా? మీకు ఇలానే ఇష్టమా? మామిడికాయ రైస్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నా, చూసేసి వెళ్ళిపోవద్దండి. లైక్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ నా వరకు వచ్చిందంటేనే నాకు సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. చేపల పులుసు చేసి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి.